మన తెలుగు సినిమా కాదు, తమిళ సినిమా కాదు, ఇండియన్ సినిమాల్లోనే హయ్యెస్ట్ గ్రాస్ అంటే హయ్యెస్ట్ డబ్బులు కలెక్ట్ చేసిన సినిమా అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా. ఆ సినిమా టోటల్ రన్లో 1958 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా. యాక్చువల్గా ఆ సినిమాకి ఇండియాలో 500 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. మిగతా 1500 కోట్లు చైనా డబ్బుడ్ వర్షన్లో చైనాలో పెద్ద హిట్ అయి అందువల్ల ఆ సినిమా నెంబర్ 1గా ఉంది. ఇక ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో మన బాహుబలి 2 పార్ట్ 2 ఉంది. అది 1810 కోట్లతో రెండో ప్లేస్లో ఉంది. అది ఆల్మోస్ట్ 90% కలెక్షన్స్ మన ఇండియన్ నుంచే వచ్చాయి. ఈ సినిమాకు కొన్ని కలెక్షన్స్ జపాన్లో నుంచే యాడ్ అయ్యాయి. కొద్దిగా చైనాలో సరిగ్గా ఆడలేదు, కానీ కొన్ని ప్రపంచ దేశాల్లో డబ్ చేసి వదిలారు, అక్కడ నుంచి కొద్దిగా యాడ్ అయ్యాయి. బట్ మోస్ట్లీ ఇండియన్ కలెక్షన్స్. యాక్చువల్గా నెంబర్ 1లో బాహుబలి 2 ఉండాలి. దంగల్ చైనా కలెక్షన్స్ వల్ల టాప్ 1లో ఉంది. సో ఈ రెండింటిని కొట్టడం ఎవరి వల్ల కావట్లేదు. 2000 కోట్ల గ్రాస్ కొట్టే సినిమా ఏదొస్తుందో తెలీదు. ఇక థర్డ్ ప్లేస్లో వచ్చిన మన RRR సినిమా ఉంది. 1290 కోట్లు గ్రాస్. దీంట్లో కూడా 1200 కోట్లు RRRలో ఇండియన్ కలెక్షన్స్ అయితే, ఒక 100 కోట్ల వరకు జపాన్ నుంచి వచ్చాయి. అలా 1300 కోట్లు క్లోజ్గా 1290తో మూడో ప్లేస్లో ఉంది RRR సినిమా. ఇక నాలుగో ప్లేస్లో మన KGF చాప్టర్ 2 ఈ సినిమా 1233 కోట్ల గ్రాస్తో ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఇది కేవలం ఇండియన్ కలెక్షన్స్, అంటే మన ఇండియన్ లాంగ్వేజ్ కలెక్షన్స్, వేరే భాషలో డబ్ చేయలేదు. రీసెంట్గా జపాన్లో రిలీజ్ చేశారు, కానీ పెద్ద కలెక్షన్స్ రాలేదు. ఇక ఫిఫ్త్ ప్లేస్లో షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా వచ్చింది. అది 1160 కోట్లు మొన్న రీసెంట్గా వచ్చిన ఈ సినిమా. ఐదో ప్లేస్లో. ఇవి టాప్ 5 సినిమాలు ఇవి. అందులో 2 రాజమౌళి సినిమాలు ఉన్నాయి, బాహుబలి 2, RRR. ఒకటి KGF చాప్టర్ 2 మన సౌత్ నుంచి, మన కన్నడ ప్రశాంత్ నీల్. సో 3 సినిమాలు మన సౌత్ ఇండియావి, 2 సినిమాలు, ఒకటి అమీర్ ఖాన్, ఒకటి సల్మాన్ ఖాన్. టాప్ 1, టాప్ 5 హిందీ నుంచి. ఇక 6వ ప్లేస్లో కూడా రీసెంట్గా వచ్చిన మన షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమానే ఉంది. అది కూడా 1051 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది టోటల్ రన్లో. ఇక 7th ప్లేస్లో రీసెంట్గా రిలీజ్ అయిన మన తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీసిన యానిమల్ సినిమా 913 కోట్లతో 7th ప్లేస్లో ఉంది ఆ సినిమా. ఇక ఇవే హైయెస్ట్. అంటే అంతకుముందు కొన్ని ఉన్నాయి. బజరంగి భాయిజాన్ 870 కోట్లు, మన అమీర్ ఖాన్ ది సీక్రెట్ సూపర్ స్టార్ 830 కోట్లు, అది కూడా చైనా కలెక్షన్స్ యాడ్ అయ్యి. పీకే అమీర్ ఖాన్ది 741 కోట్లు. ఇంకా అంతకుముందు అప్పుడెప్పుడో రజనీది వచ్చిన 2.0 709 కోట్లు అది. ఇక రీసెంట్గా వచ్చిన గదర్ 2 వచ్చి 686 కోట్లు. మన డిసెంబర్లో మన ప్రభాస్ సలార్ 630 కోట్లు. అలా సుల్తాన్ సినిమా సల్మాన్ ఖాన్ది 615 కోట్లు. జైలర్ సినిమా మన రజనీకాంత్ 606 కోట్లు. ఫస్ట్ బాహుబలి పార్ట్ 1 605 కోట్లు. రీసెంట్గా వచ్చిన లియో సినిమా విజయ్కి ఫస్ట్ టైం 600 కోట్లు. ఇలా ఇలా చాలా సినిమాలు ఇలా వెళ్తున్నాయి. బట్ మనం టాప్ 7 అంటే 1000 కోట్ల బెంచ్ మార్క్ చూసుకుంటే 913 కోట్లతో ఆగిపోయిన యానిమల్ 7th ప్లేస్లో ఉంటే, ఇప్పుడు మన కల్కి సినిమా ఆ రికార్డు బ్రేక్ చేసింది 17 రోజుల్లోనే. అది యానిమల్కి టోటల్ రన్లో వచ్చిన కలెక్షన్స్ అవి. 17 రోజుల్లోనే కల్కి సినిమా, అంటే నిన్న ఆదివారం 18 రోజులతో ట్రేడ్ ప్రకారం 960 కోట్లు గ్రాస్ వచ్చింది. అంటే ప్రొడ్యూసర్లు 1000 కోట్లని పోస్టర్ వేశారు, కానీ బట్ 960 కోట్లతో యానిమల్ని బీట్ చేసి వచ్చేసింది. ఇక నిన్న సోమవారం 19వ రోజు వచ్చిన కలెక్షన్స్తో 965 కోట్లు అయితే వచ్చాయి ఈ సినిమాకు. ఇక అంటే నెక్స్ట్ టార్గెట్ ఏముంది? యానిమల్ అయితే బీట్ అయిపోయింది. యానిమల్ ఇప్పుడు 8th ప్లేస్కి వెళ్ళిపోయింది. కల్కి 7th ప్లేస్లో ఉంది. ఇప్పుడు టార్గెట్ వచ్చి 1051 కోట్లు. 1051 కోట్లు పఠాన్ సినిమా. ఆ 1051 కోట్లు క్రాస్ చేసింది అంటే టాప్ 6లోకి వచ్చేస్తుంది కల్కి. మరి వర్కింగ్ డేలో కలెక్షన్స్ కొద్దిగా సింగిల్ డిజిట్స్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా కష్టమే. 1000 కోట్లు అయితే టచ్ అవుతుంది. మరో 50 కోట్లు 4వ వారాంతం కల్లా రావచ్చు. ఎందుకంటే పోటీలో ఏమి సినిమాలు లేవు నెక్స్ట్ 2 వారాల వరకు. మధ్యన కొద్దిగా హాలిడేస్ కూడా ఉన్నాయి, బక్రీదు, ఏకాదశి, ఇవన్నీ చెప్పలేం. మరి 1050 కోట్లకు నాకైతే అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంక మళ్ళీ జవాను 1160 అనేది కొద్దిగా కష్టమే. చూడాలి మరి. యానిమల్ అయితే క్రాస్ అయింది. ఇక పఠాను జవాన్ని బీట్ చేస్తాడా, టాప్ 5లోకి ఎంటర్ అవుతాడా అనేది చూడాలి. అది మన కల్కి సినిమా 965 కోట్లతో 19 రోజుల్లో యానిమల్ 913 కోట్లను బీట్ చేసింది. ఇక 1000 అయితే
1000 కోట్లు అయితే మార్క్ దాటుతుంది ట్రేడ్ ప్రకారం. 1050 కోట్లు క్రాస్ చేసి పఠాన్ని బీట్ చేసి టాప్ 6కి వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఓకే, బాయ్.